అందరూ కూర్చోవాలి అన్న, సైలెంట్ గా ఉన్న మన పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారికి మన జాతీయ ప్రధాన కార్యదర్శి నివాళులు అర్పించే కార్యక్రమం జరుగుతుంది. దయచేసి అందరూ కూర్చోండి. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు, జై లోకేష్ బాబు గారు. అన్న మీరందరూ కూడా కొద్దిగా అన్న సైలెంట్ అన్న, మీరందరూ అన్న గ్యాప్ తీసుకోవాలి. మీరు లేండి ప్రణవ్, ఇక్కడ కూడా క్లియర్ చేసుకోమని అన్న. అందరూ వెనక్కి రావాలన్న. అన్న ఏసీలు రానివ్వండి, ఏసీలు రానివ్వండి, ఫ్యాన్ కాల్ తగలండి దయచేసి. అన్న ఏసీస్ రావాలి దయచేసి. అట్లాంటి అన్నా దయచేసి అందరు కూర్చోవాలి. కూర్చోవాలంటే ఎన్నికరండి, దయచేసి అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇబ్బంది పడతారు అందరూ. గురుగారు మిమ్మల్ని నుంచున్న వాళ్ళని కొంచెం ఎన్నికనే రండి భయ్. గాలంతా మీరే లాగేస్తున్నారు, వాళ్ళకి రాట్లా గొడవ పెడుతున్నారు. ఓకే తెలుగుదేశం పార్టీ యలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా అభినందన తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులు యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, మా ఐటీ మంత్రి అయిన ఈ రాష్ట్రానికి దిశాదర్శించే నాయకులు మన లోకేష్ గారికి, ఎదుగున్న పెద్దలకు, ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున మహిళా సోదరులకు కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అయ్యా, మన ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తుంది. మరి అనేకమైన అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా ఇక్కడ సీటు కేటాయించడంలో కొంత ప్రాబ్లం ఉన్నా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మీ నాయకత్వంలో అందరికి కూడా, ప్రజలందరికీ కూడా, కార్యకర్తలకు అందరికీ కూడా మంచి నమ్మకం ఉంది. మేము కోరేది ఒకటే, మీరు ఎప్పుడు దేన్ని పిలిపించినా, ఏ బాటలో నడమన్నా సిద్ధపడే యలమంచిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా మీ అంటే ఉంది. దానికి అనుగుణంగా పార్టీని మనం కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరు ఏదైతే ఈ రాష్ట్రంలో ఫార్ములా ప్రవేశపెట్టారో 3 పార్టీలకి, ఆ పద్ధతిలో ఇక్కడ కార్యక్రమాలు చేస్తే తప్పనిసరిగా పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎక్కువ ఇండస్ట్రీ ఉన్నాయి. ఎవరైతే ఫస్ట్ నుంచి ఇండస్ట్రీలో కాంట్రాక్టులు కానీ ఉద్యోగాలు కానీ చేస్తున్నారో ఈరోజు కూడా వైసీపీ వాళ్ళ యొక్క ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మన కార్యకర్తలు ఈరోజు కూడా ఉపాధి లేక, కంపెనీలో ఎటువంటి పనులు లేక చాలా కొద్ది అసంతృప్తులు ఉన్నారు. దీన్ని సరిచేసే బాధ్యత కూడా తమ తీసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఎన్ఓబి కానీ, మత్స్యకారులు కానీ అనేకమైన ప్యాకేజీ పెండింగ్ ఉన్నాయి. దాన్ని కూడా మనం అమలు చేసి తప్పనిసరిగా మీరు ఏ పార్టీకి సీట్ ఇచ్చినా, ఎవరికి సీట్ ఇచ్చినా మీ నాయకత్వంలో 80% మన పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఎంఆర్ఓలు కానీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎండోస్ కానీ, ఇరిగేషన్ కానీ, వీళ్ళందరికీ కూడా ఒకసారి మీరు చెప్పినట్టు ఇండస్ట్రీ ఇన్ఛార్జ్ మంత్రి గారితో కానీ, మా జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఈ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఉన్నారు కాబట్టి మీ నాయకత్వాల్లో సరిచేసి ఇంకా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్పనిసరిగా మన ఫార్ములా ప్రకారంగా
ఈ నిధులు కానీ విధులు కానీ అమలు చేసే బాధ్యత అప్పచెప్పి దాన్ని అమలు చేసేటట్టుకు చర్యలు తీసుకుంటారని, అదేవిధంగా ఈరోజు తమరు శంకుస్థాపన చేసిన రోడ్లో చాలామంది ఎక్కువ టీడీపీ వాళ్ళకు కూడా వాళ్ళ తాలూకా అభిప్రాయం తీసుకొని వాళ్ళకు కూడా కొంత న్యాయం చేస్తారని, మరి ఇంకా ఎన్ఓబి కానీ మరి అదేవిధంగా గొరపూడి ఇష్టాంపాలెం ఇలాంటి పంచాయతీలో కొత్తగా భూసేకరణ చేస్తున్నారు. ఆ భూసేకరణలో వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని కూడా తమ దృష్టికి 2-3 సార్లు పెద్ద సార్ దృష్టి తీసుకెళ్ళాం కాబట్టి దాన్ని కూడా పరిశీలించి సాగునీటు తాగునీటు కార్యకర్తల అభిప్రాయాలు కూడా పరిగణలో తీసుకొని న్యాయమైన పద్ధతిలో ఈ నియోజకవర్గాన్ని నడిపించడానికి మీరు సరైన నాయకత్వాన్ని మాకు ఇచ్చి నడిపిస్తారని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం మీకు అందరికీ మరోసారి అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు నాగేశ్వరరావు గారు. ఇప్పుడు మన అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు తాతయ్య బాబు గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అన్న లోకేష్ అన్న గారికి, అదేవిధంగా కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు మొట్టమొదటిగా మన అనకాపల్లి జిల్లాకి పర్యటనలో ఎలమంచిలో రావడం చాలా సంతోషమైన విషయం. లోకేష్ గారు అన్న గారు, మరి ఎలమంచిలకి అయితే ఒక ప్రత్యేకత ఉంది. మనకి లాస్ట్ యువగలంలో కూడా నడిచే పాదయాత్ర చేసేటప్పుడు కూడా మరి అత్యధిక మన అనకాపల్లి జిల్లాలో 5 రోజులు అన్నగారు ఈ కాన్స్టిట్యున్సీ నడిచి అందరినీ కూడా ఆ రోజే మంచి చైతన్యం తీసుకొచ్చి కార్యకర్తలందరినీ కూడా మంచి ఉత్సాహపరిచినటువంటి మన ఎలమంచిలి కాన్స్టిట్యున్సీలో మళ్ళా మొట్టమొదటిగా మన జిల్లాలో కూడా ఇక్కడికి రావడం కూడా సంతోషమైన విషయం. మరి ఏదైతే ఎలమంచిలి తెలుగుదేశానికి మంచి పట్టున్నటువంటి నియోజకవర్గం, మొదటి నుంచి కూడా పెద్దలు చలపతిరావు గారు ఉన్నాయండి, లేదా ఎప్పుడైనా సరే తెలుగుదేశానికి ఒక కంచుకోవడం ఉన్నటువంటి మన అనకాపల్లి పార్లమెంట్లో ఎలమంచిలి ఒకటి. అటువంటి